ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఈ బూత్ కమిటీలు వ్యవహారం ఏదో ప్లాన్ చేశారు, నడిచిపోతుంది. అయితే ఏంటంటే హడావిడి ఉండదు. ఇది ఇంతకు ముందు కూడా ఆయన ఏర్పాటు చేసేటప్పుడు వైసీపీకి ఏంటంటే హడావిడి చేయడం అలవాటు తక్కువ. ఇట్లాంటి విషయాలు ఒక్క జగన్ టూర్ హడావిడి తప్పించి మిగతా అదేది కూడా ప్రచారం చేసుకోలేరు, చెప్పుకోలేరు. అంటే హడావిడి కూడా జగన్ వస్తేనే ఉంటది, మిగిలిన అది పెద్ద హడావిడి కనిపించదు ఎక్కడ. నేను అంటుంది అదే, జగన్ కార్యక్రమాలు తప్ప మరేం ఉండదు ప్రచారం. వాళ్ళు చేసుకోవడం కూడా చేత కాదు అక్కడ, కాబట్టి ఆటోమేటిక్ నడుస్తుంది. ఇప్పుడైతే ఇవన్నీ మేబీ December 31st అయిపోతాయి అనుకుంటున్నా. ఆ లిస్ట్ అంతా జగన్ దగ్గర ఉంటది. ఆ తర్వాత జగన్ టూర్ ఎట్లా ఉంటది అనేది చూడాలి. బేసిక్ గా 26లో ఏం చేస్తాడు అనేది. బూత్ లెవెల్ కమిటీల మీద ఆధారపడి ఉంటుందా సార్ పార్టీ భవిష్యత్తు అనేది? ఎవరిదైనా అంతే, సంస్థాగత నిర్మాణం అనేటువంటిది బూత్ లెవెల్ కమిటీల మీదనే ఆధారపడి ఉంటుంది. బూత్ లెవెల్ కమిటీలు అంటే బేవర్స్గా పనికిమాలిన ఎదవలని కాదు వేయాల్సింది. బూత్ లెవెల్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ బూత్ లెవెల్లో ఉన్న ప్రతి ఓటర్ ఇంటిని నెలకి ఒకసారన్నా టచ్ చేయాలి, నమస్కారం పెట్టి రావాలి. అధికారంలో ఉన్నోడు ఏం సమస్య అడిగి తెలుసుకుని దానికి పరిష్కారం చూపెట్టాలి. వాడు పరిష్కరించలేని దాన్ని ప్రతిపక్షం అడిగి తెలుసుకుని ఫోకస్ చేసి పరిష్కారం అయ్యేలా చూడాలి. అది డెమోక్రసీ. అప్పుడు అధికార పార్టీ వాడు వచ్చి పని చేశాడు అనుకోండి, వాడికి ఓటేస్తారు. వాడు చేయకపోతే చేయించాడు అనుకోండి, వీళ్ళకి ఓటేస్తారు. అదే కదా డెమోక్రసీ. రాజకీయం అంటే